Happy evening, everyone. This is Ramesh Parvatam, Impact Club International SVG Group ట్రైనర్ ట్రైనర్ వర్క్షాప్ 134 బ్యాచ్ లో భాగంగా ఇప్పటి వరకు కూడా మనం ఎన్నో అద్భుతమైనటువంటి సెషన్స్ నేర్చుకోవటం జరిగింది. ఈ రోజు కూడా అంతకంటే అద్భుతమైన సెషన్ అండి, లీడర్షిప్ క్వాలిటీస్. అంటే మన యొక్క పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో మనం ఎలా ఉండాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మనం చూడటానికి గ్రేట్ ట్రైనర్ అండ్ స్పీకర్ సార్ రావడం జరిగింది. సో మరి ఇక ఏ మాత్రం కూడా మనం డిలే చేసుకోకుండా మన యొక్క సెషన్ మనం స్టార్ట్ చేసుకుందామండి. మరి రెగ్యులర్ గా మన యొక్క ఇంపాక్ట్ లో ఏదైనా ఒక సెషన్ స్టార్ట్ అవుతుందంటే ఒక మంచి కొటేషన్ తో మనం స్టార్ట్ చేసుకుంటాం. అలాగే మరి నాకు ఈ యొక్క ఇంపాక్ట్ లో ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి గంప నాగేశ్వరరావు గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీధర్ వీరమల్ల గారు మరియు ఏఎన్ఆర్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా నా కో మెంటార్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కాబోయే ట్రైనర్స్, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ అండి. జీవితం చాలా కష్టమైన పరీక్ష, దానిలో చాలా మంది విఫలం చెందటానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్న పత్రం వేరే అని తెలుసుకోకపోవడమే. అంటే ఎవరి జీవితం అయినా సరే చాలా విలువైనదండి. కాకపోతే అందరి జీవితం కూడా ఆ క్వశ్చన్ పేపర్ అనేది ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అది మన యొక్క లైఫ్ ని ఎలా ఉంచుకోవాలి అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ ప్రశ్న పత్రం క్వశ్చనీర్ అనేది హార్డ్ గా ఉండాలా లేకపోతే ఈజీగా ఉండాలా అనేది అది ఓన్లీ మన యొక్క యాటిట్యూడ్ కానీ మన యొక్క క్వాలిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఉన్న మన అందరం కూడా మన క్వశ్చనీర్ అనేది ఈజీగా ఉండాలా హార్డ్ గా ఉండాలా అనేది మీకు మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే అండి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. సో ఈ రోజు మన ముందు లీడర్షిప్ క్వాలిటీస్ చెప్పడానికి మనకు సెషన్ ఇవ్వడానికి వస్తున్న సార్ ఎవరో కాదండి, గొప్ప వ్యక్తి. మనకందరికి ఏఎన్ఆర్ అనే పేరు గుర్తొస్తుంది. ఆ ఏఎన్ఆర్ పేరుకు మరో నిర్వచనం మన ఏ నాగేశ్వరరావు సార్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. సార్ మల్టీ టాలెంటెడ్ అని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు. డిఫరెంట్ ఫీల్డ్ లో డిఫరెంట్ సర్టిఫికేషన్ చేశారు సార్. ఒక సైకియాట్రిస్ట్ చదివి యోగా టీచర్ గా సర్టిఫికేషన్ చేసి, అలాగే ఎన్ఎల్పి ట్రైనర్ గా సర్టిఫైడ్ చేసి, అలాగే మన ఇంపాక్ట్ లో సర్టిఫైడ్ ట్రైనర్ గా చేసినట్టు గొప్ప వ్యక్తి ఏఎన్ఆర్ సార్ గారు ఈ రోజు మనకు లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చెప్పడానికి వచ్చాడు. వెల్కమ్ సార్. వర్చువల్ డాష్ ఇస్ యువర్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వినిపిస్తున్నా నా వాయిస్? Yes sir. Welcome sir. Welcome sir. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నాకు విద్యాబుద్ధులు నేర్పి మీ అందరి ముందు మాట్లాడేటువంటి స్తోమతనిచ్చినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనందరం కూడా ఇలా ఈ అద్భుతమైనటువంటి సాయంకాలంలో ఈ వర్చువల్ డయాస్ లో కలుసుకున్నటువంటి గొప్ప ఫౌండేషన్ ని స్థాపించినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలానే ఈ టీమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ వీరమల్ల గారికి, అలానే ఇన్ఛార్జ్ రమేష్ పర్వతం గారికి, మెంటర్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక హ్యాపీ ఈవినింగ్ తెలియజేస్తూ, పార్టిసిపెంట్స్ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? గ్రేట్ గ్రేట్ గ్రేట్. అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. రమేష్ గారు సూపర్, మీలానే ఉన్నారు. శ్రీధర్ గారు లాగా చాలా యాక్టివ్ గా చాలా కమిట్మెంట్ తో ఉన్నారు. అందరికీ కూడా ముందుగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నలుగురిలో తలదించుకొని నడిచేవాడు భయస్థుడు, నలుగురిలో తలెత్తుకొని నడిచేవాడు ధైర్యవంతుడు, కానీ ఆ నలుగురిని తన వెంట తీసుకొని వెళ్ళేవాడే నాయకుడు. ఈరోజు మన టాపిక్ నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్. లీడర్ అంటే ఎవరు? రమేష్ గారు పీపీటీస్ ఒకసారి మెంటర్ రమేష్ గారు షేర్ చేస్తారని ఇందాక విన్నాను. హూ ఈజ్ లీడర్? లీడర్ అంటే ఎవరు? నాయకుడు అంటే ఎవరు? ఆ పీపీటీ వచ్చే లోపు మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, న్యూమరికల్ గా 1 = 1 కరెక్టేనా? న్యూమరికల్ గా 1 = 1 కరెక్టేనా? ఎస్, కొంతమంది కరెక్ట్ అంటున్నారు. గ్రేట్. ఇంకా కొంతమంది స్పందించట్లేదు. బాడీ లాంగ్వేజ్ తో స్పందించాలి. కరెక్టే కదా? ఎస్, కరెక్టే అన్నారు. 1 లైన్ = 1 షీప్ కరెక్టేనా?
వన్ లైన్ ఈజ్ ఈక్వల్ టు వన్ షీప్, కరెక్టేనా? యాక్సెప్ట్ చేస్తారా? వన్ లైన్ ఈజ్ ఈక్వల్ టు వన్ షీప్. ఒకళ్ళు స్పందించండి, ఎవరైనా ఒకళ్ళు స్పందించండి. యాక్సెప్ట్ చేయరా? 100 లైన్స్ ఈజ్ ఈక్వల్ టు 100 షీప్స్. ఒకటంటేనే ఒప్పుకోవట్లేదు, 100 ఈజ్ ఈక్వల్ టు 100 అంటున్నారు. ఎలా ఒప్పుకుంటాం కదా? ఒప్పుకోరు. ఇస్తాను, ఒప్పుకోరు కదా? మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి. 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఓకే అన్నారు. 1 షీప్ ఈజ్ ఈక్వల్ టు 1 లైన్ అన్నాను, కాదన్నారు. అలానే 100 లైన్స్ ఈజ్ ఈక్వల్ టు 100 షీప్స్ అన్నాను, కాదంటున్నారు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. 100 లైన్స్ ని 100 సింహాలని లీడ్ చేసేటువంటి లీడర్ ఒక గొర్రె ఒకవైపు, ఇంకొక వైపు 100 గొర్రెలను లీడ్ చేసేటువంటి లీడర్ ఎవరు అంటే ఒక సింహం. ఈ రెండు వర్గాలకి మధ్య, ఈ రెండు టీమ్స్ కి మధ్య యుద్ధం జరిగితే ఏ టీం గెలుస్తుంది? గొర్రెల టీం గెలుస్తుంది సార్. ఒకవైపు 100 సింహాలని లీడ్ చేసేది ఒక గొర్రె, ఇంకొక వైపు 100 గొర్రెలు లీడ్ చేసేది ఒక సింహం. ఈ రెండు టీమ్స్ కి మధ్య యుద్ధం జరిగితే ఏ టీం గెలుస్తుంది? ఇక్కడ లీడర్ సింహం ఉంది కాబట్టి లీడర్ 100 సింహం గొర్రెలు లీడ్ చేసే గొర్రెల టీం ఒక్క గెలుస్తుంది. సింహం లీడర్ గా ఉన్నది గెలుస్తుందా? గొర్రెలను లీడ్ అంతేనా? చేసే సింహం ఉన్న టీం సార్. 100 సింహాలను లీడ్ చేసే ఒక గొర్రె గెలుస్తుందా? సార్ లేదండి, స్పందించండి, ఒకళ్ళిద్దరు స్పందిస్తేనే ముందుకెళ్తాను. గొర్రె సార్. గొర్రెల్ని లీడ్ చేసే సింహం గెలుస్తుంది. అంటే 100 గొర్రెలను లీడ్ చేసే ఒక సింహం ఉన్న టీం గెలుస్తుందా? ఎస్ సార్. అవునండి, ఎలా? ఎందుకంటే అది సింహాలు అయినప్పటికీ ఒక గొర్రె కింద పనిచేస్తున్నాయి. ఆ గొర్రె కంటే ఇంకా అటేటే గొర్రెలు 100 ఉన్నప్పటికీ ఒక సింహం కింద లీడ్ చేస్తున్నది, అది కరెక్ట్. అది కాకపోతే ఆ గొర్రెలకి సింహం ఉన్నంత పవర్ ఉన్నది ఆ 100 గొర్రెలకి. కానీ అవి ఈవెన్ సింహాలు అయినప్పటికీ గొర్రె కింద పనిచేస్తున్నాయి కాబట్టి అవి ఎట్లన్నా ఓడిపోతాయి. అవి గొర్రె కింద ఉన్నాయి కాబట్టి. గ్రేట్ అండి, గ్రేట్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్, ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్టే. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, 100 గొర్రెలని లీడ్ చేసేటువంటి లీడర్ ఎవరయ్యా అంటే ఒక సింహం. కానీ 100 సింహాలని లీడ్ చేసేటువంటి ఆ లీడర్ ఎవరు అంటే ఒక గొర్రె. అంటే ఒక గొర్రె అనేది ఎదురుగా ఉన్నటువంటి, చూడండి, ఒక గొర్రెకి ఒక సింహానికి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఎలా ఉంటుంది సీన్ అంటే, ఎదురెదురుగా రెండు వచ్చినప్పుడు సింహం ఒక్కసారే గర్జించింది అనుకోండి, ఆటోమేటిక్ గా గొర్రె ఏం చేస్తుంది? ఆ గర్జనకి భయపడి పారిపోతుంది. అలా పారిపోయినటువంటి లీడర్ ని చూసి ఫాలోవర్స్ అందరు కూడా సింహాలు అయినప్పటికీ కూడా పారిపోవడం అనేది జరుగుతుంది. అదే ఒక సింహం అనేది గర్జించి ముందుకు దూకినప్పుడు గొర్రెలైనా కూడా సింహాలుగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ట్రైనింగ్ లో కూడా అలా గొర్రెల్ని కూడా సింహాలుగా తయారు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి లీడర్ అనేవాడు స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా టీం అంతా కూడా సింహాలుగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక సింహం లీడ్ చేస్తున్నటువంటి 100 గొర్రెల టీమే గెలుస్తుంది. సార్ చెప్పింది కరెక్టే, గ్రేట్ అండి, సూపర్. లీడర్ అంటే అలా ఉండాలి. హూ ఈజ్ లీడర్ అని రాశాం ఇక్కడ. హూ ఈజ్ లీడర్? లీడర్ అంటే ఎవరు? ఇఫ్ యువర్ యాక్షన్స్ ఇన్స్పైర్ అదర్స్ టు డ్రీమ్ మోర్, లెర్న్ మోర్, డూ మోర్ అండ్ బికమ్ మోర్, యు ఆర్ ఏ లీడర్ అని రాశాను. అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఉదయ్ కుమార్ గారు, మీ చర్యలు ఇతరులను మరింత ప్రేరణాత్మకంగా కలిగించేలాగా ఉన్నట్లయితే, మీరు చేసేటువంటి చర్యల వల్ల, మీరు చేసేటువంటి ప్రదర్శించేటువంటి విషయాల వల్ల మరింత కలలు కనేలాగా, ఇతరులు మరింత కలలు కనేలాగా ఉన్నట్లయితే, మరింత నేర్చుకునేలాగా ఉన్నట్లయితే, మరింత ఎక్కువగా వాళ్ళు చేయడానికి ముందుకొచ్చేలాగా ఉన్నట్లయితే, మరింతగా వాళ్ళు నేర్చుకొని మారడానికి మీరు చేసేటువంటి ఏవేవైతే చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా దోహదపడినట్లయితే వాళ్ళే లీడర్ అని చెప్పేసి అంటున్నాం. అంటే ఇఫ్ యువర్ యాక్షన్స్ ఇన్స్పైర్ అదర్స్ టు డ్రీమ్ మోర్, కలలు కనడానికి, ఎక్కువ కలలు కనడానికి కావచ్చు, ఎక్కువగా నేర్చుకోవడానికి కావచ్చు,
ఎక్కువగా పని చేయడానికి కావచ్చు, లేదా వాళ్ళకి వాళ్ళే మిమ్మల్ని చూసి వాళ్ళలో మార్పులని తీసుకొచ్చుకొని వాళ్ళు ఇంకా ముందుకెళ్ళేలాగా వాళ్ళు ప్రేరేపితమైనట్లయితే వాళ్ళే లీడర్ అని చెప్పేసి మనం అంటున్నాం. గొప్ప నాయకుడు అంటే ఎవరు అంటే గొప్ప పనులు చేయడమే కాదు, ఎవరైతే మనల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళతో కూడా గొప్ప పనులను చేయించేటువంటి వాళ్ళే నిజమైనటువంటి గొప్ప లీడర్ అని చెప్పేసి మనకి చాలా మంది గొప్ప గొప్ప లీడర్స్ అందరు కూడా చెప్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, అందుకనే లీడర్ అంటే ఎలా ఉండాలి అన్నప్పుడు యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం భగవద్గీతలో ఉంటుంది. ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దాన్నే ఆచరిస్తారట. ఉత్తములు దేనినైతే ప్రమాణంగా స్వీకరిస్తారో దానిని అందరూ సమస్త లోకం అంతా కూడా దాన్ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుందంట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నాయకుడు అనేటువంటి వాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సార్ నెక్స్ట్ స్లైడ్. అసలు నాయకత్వం అంటే ఏంటి అని అన్నప్పుడు హూ ఈజ్ లీడర్ అంటే లీడర్ అంటే ఎవరో మనం చూసాం. దాంట్లోనే సార్ నెక్స్ట్ స్లైడ్, ఇక్కడ ఒక పాయింట్ రాశాను. ఏ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. స్లైడ్స్ చేంజ్ చేసేసారు రమేష్ గారు. నెక్స్ట్ స్లైడ్. అంటే ఇక్కడ రాశాం, ఏమని రాశామంటే ఏ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే అని రాశాం. అంటే మార్గం తెలిపినటువంటి వాడు, మార్గం తెలిసినటువంటి వ్యక్తి, మార్గాన్ని ఎంచుకొని దాంట్లో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి, అలానే ఆ మార్గాన్ని కూడా చూపించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి నిజమైనటువంటి లీడర్గా మనం చెప్తున్నాం. అంటే అఖండమైనటువంటి ఉత్సాహం, అపరిమితమైనటువంటి ధైర్యం ఉండాలి. అలానే అన్నిటికీ మించి పరిపూర్ణమైనటువంటి శక్తి ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళే నిజమైనటువంటి లీడర్గా మనం చెప్తూ ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మనకి లీడర్ అంటే ఏమనుకుంటుంటాం జనరల్గా అంటే లీడర్ అంటే మనం అనుకున్నాం. లీడర్షిప్ అంటే ఏంటి? లీడర్షిప్ అంటే జనరల్గా మనం ఏమనుకుంటాము, లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ టైటిల్స్ అండ్ పొజిషన్స్ అని రాశాను. మరి ఏంటి లీడర్షిప్ అంటే? ఆ లీడర్షిప్ అనేటువంటిది మనం చూడబోయేటువంటి ముందు ఒక చిన్న విషయం, అసలు లీడర్ అంటే ఏంటి? చాలా మందికి లీడర్ లక్షణాలు ఉండవు. 90% ఆఫ్ పీపుల్ కి నాయకత్వ లక్షణాలు ఉండవు. ఇది క్లియర్ ఫండా. చాలా మందికి 90% ఎవరెవరైతే జనాలు ఉన్నారో మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉండవు. నాయకత్వం అంటే ఒక అద్భుతమైనటువంటి స్కిల్. నాయకత్వం అనేది ఒక అద్భుతమైనటువంటి స్కిల్. మన నాన్న నాయకుడైనా కూడా మనకు నాయకత్వ లక్షణాలు రావు. మన నాన్న నాయకుడై మనకి నేర్పితే, అలా నేర్పినప్పుడు కొద్ది మందికి మాత్రమే నాయకత్వ లక్షణాలు వస్తాయట. అర్థమైందా? నాయకత్వ లక్షణాలు 90% ఎవరికి రావు. నాయకుడు నాన్న అయినప్పటికీ కూడా నాయకత్వ లక్షణాలు వచ్చే అవకాశాలు ఉండవు. నాయకుడు నాన్నగా ఉండి నేర్పినట్లయితే కొంతవరకు మాత్రమే నాయకత్వ లక్షణాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి లీడర్షిప్ అంటే ఏంటి? లీడర్షిప్ అంటే ఏంటి అన్నప్పుడు ఇక్కడ ఒక చక్కటి పాయింట్ రాశాను. లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ టైటిల్స్, అలానే పొజిషన్స్ అన్నాను. పొజిషన్స్ కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు. మనకి నాయకత్వం అంటే ఒక పేరు కోసమే కాదు, ఒక హోదా కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ అబౌట్ లీడింగ్ పీపుల్, ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్, కమాండింగ్ పీపుల్ అండ్ గైడింగ్ పీపుల్ అని రాశాను. అంటే నాయకత్వం అనేది మనం జనరల్ గా ఏమనుకుంటామయ్యా అంటే మనం ఇతరులని లీడ్ చేసేదే నాయకత్వం అనుకుంటున్నాం. అదే అని చెప్పేసి ఇక్కడ రాశాను. ఇతరులని ఇన్ఫ్లుయెన్సింగ్ చేయడం అనేది అని చెప్పి రాశాను. కమాండింగ్ చేయడం అని రాశాను. గైడింగ్ చేయడం అని కూడా రాశాను. అసలు నాయకత్వం అంటే ముందు ఇతరులని మనం కమాండ్ చేయడం కాదు, గైడ్ చేయడం కాదు, అలానే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదు. మరి మొట్టమొదటిగా మనకి ఏం తెలిసి ఉండాలయ్యా అంటే లీడర్షిప్ అంటే వేరే వాళ్ళని లీడ్ చేయాలి అని నేను అనుకోవడం కాదు, మీరు అనుకోవడం కాదు. వేరే వాళ్ళకి నాయకత్వం వహించాలని అనుకోవడం కాదు. లీడర్షిప్ అంటే ఏంటి సార్, నేను చెప్పేవాడిని వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యేవాళ్ళని చెప్పేసి మనం అనుకుంటాం లీడర్షిప్ అంటే. కానీ లీడర్షిప్ అంటే ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే లీడింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
మనల్ని మనం లీడ్ చేసుకోవడమే లీడర్షిప్ ఫస్ట్ క్వాలిటీ. ఫస్ట్ మనకి తెలియాల్సిందంటే మనల్ని మనం లీడ్ చేయడం తెలియాలి. అదే సెల్ఫ్ లీడర్షిప్ అని చెప్పేసి మనం అంటాం. ఆ సెల్ఫ్ లీడర్షిప్ అనేది మనకు తెలిసి ఉండాలి. సార్ నెక్స్ట్ స్లైడ్. సెల్ఫ్ లీడర్షిప్ అంటే ఏంటి అంటే ఇక్కడ రాశాను మాస్టర్ రమేష్ గారు. నెక్స్ట్ స్లైడ్. సెల్ఫ్ లీడర్షిప్ అంటే ఏంటంటే లీడింగ్ యువర్ ఓన్ థాట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ యూ డిజర్వ్ అని రాశారు. అంటే ఇక్కడ ఏంటి పాయింట్ అయ్యా అంటే సెల్ఫ్ లీడర్షిప్ మీన్స్ నీ జీవితాన్ని నువ్వు కరెక్ట్ గా లీడ్ చేసుకోవడం. నువ్వు 10 మందిని లీడ్ చేయాలి అంటే ముందు నిన్ను నువ్వు లీడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అవునా కదా? నిన్ను నువ్వు లీడ్ చేసుకోవడం అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? అంటే నన్ను నేను లీడ్ చేయడం అంటే నాకున్నటువంటి ఆలోచనలని నేను ఒక క్రమబద్ధమైనటువంటి డైరెక్షన్ లోకి తీసుకెళ్ళి నా గోల్ని నేను సాధించుకునేలాగా చేసుకొని ఆ గోల్ని సాధించి నేను ఉన్నతమైనటువంటి స్థానానికి ముందుకు వెళ్ళగలగాలి. అంటే నన్ను నేను లీడ్ చేయగలగాలి. నా జీవితాన్ని నేను లీడ్ చేసుకోగలగాలి. అలానే నా ఆలోచనలని కూడా నేను లీడ్ చేసుకోగలగాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా అంతే. ఎవరైతే తనను తాను లీడ్ చేసుకుంటారో, ఎవరైతే తన యొక్క ఆలోచనలని తన గోల్కి అనుగుణంగా, తన గోల్ని సాధించేటువంటి అనుగుణంగా ఆ యొక్క ఆలోచనల్ని కరెక్ట్ డైరెక్షన్లోకి తీసుకెళ్లి లీడ్ చేసుకోగలుగుతారో దాన్ని మనం ఏమంటున్నామంటే సెల్ఫ్ లీడర్షిప్ అంటున్నాం. అది సెల్ఫ్ లీడర్షిప్ అనేది ఎవరికైతే వస్తుందో అలాంటప్పుడు మాత్రమే వేరే వాళ్ళని లీడ్ చేసేటువంటి అర్హత ముందు మనకు వస్తుంది. మనల్ని మనం లీడ్ చేసుకోవడం మనకు తెలియలేదనుకోండి, మన ఆలోచనల్ని మనం లీడ్ చేసుకోవడం మనకు తెలియలేదనుకోండి, మన జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలాగా మనల్ని మనం లీడ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఇతరులను లీడ్ చేసేటువంటి అర్హత మనకు రాదు. మరి ఇది ఎలా వస్తుంది సార్? సెల్ఫ్ లీడర్షిప్ ఎలా వస్తుంది అంటే గురువుల దగ్గర నుంచి నేర్చుకుంటే వస్తుంది. చాలా మంది మెంటర్స్ ఉన్నారు, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నేర్చుకుంటే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నేర్చుకొని 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 ఆచరిస్తే వస్తుంది. నేర్చుకొని ఆచరిస్తే వస్తుంది. నేర్చుకొని ఆచరిస్తే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి సెల్ఫ్ లీడర్షిప్ అనేది ఫస్ట్ లీడర్షిప్ కి మనం తెలుసుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే సెల్ఫ్ లీడర్షిప్ గురించి మనం తెలుసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే నెక్స్ట్ మనల్ని మనం లీడ్ చేసుకుంటేనే మాత్రమే ఇతరులని లీడ్ చేసేటువంటి అవకాశం మనకు వస్తుంది. ఆ అర్హత మనకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. లీడర్స్ ఆర్ మేడ్ నాట్ బోర్న్ అని రాశాను. లీడర్ అనే వాళ్ళు తయారవుతారు. లీడర్షిప్ అనేది ఒక స్కిల్ అన్నాను. ఆ స్కిల్ ని మనం ఎంత నేర్చుకుంటే, ఎంత ఎన్హాన్స్ చేస్తే, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అద్భుతమైనటువంటి స్కిల్ గా అది తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లీడర్షిప్ అనేది ఒక స్కిల్ మై డియర్ ఫ్రెండ్స్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను సార్. నెక్స్ట్ స్లైడ్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే సెల్ఫ్ లీడర్షిప్ కి ఈగల్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. మనకు లీడర్ గా కాబోతున్నాం కాబట్టి, మనందరం లీడర్ గా కాబోతున్నాం కాబట్టి, లీడర్షిప్ గురించి మనం తెలుసుకుంటాం కాబట్టి, ఆ లీడర్షిప్ గురించి తెలుసుకునే ఆలోచన మనకు ఉంది కాబట్టి మనందరి యొక్క మెంటాలిటీ, ఒక లీడర్ మెంటాలిటీ ఎలా ఉండాలి అంటే ఒక ఈగల్ మెంటాలిటీ లాగా ఒక లీడర్ యొక్క మెంటాలిటీ ఉండాలి. ఏం చేస్తుంది ఈగల్ ఏం చేస్తుంది అంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈగల్ అనేది ఎక్కడ దాని యొక్క ఆల్టిట్యూడ్ మనం చూసినట్లయితే పక్షి జాతిలో ఏ పక్షి కూడా అత్యంత ఎత్తుగా దాదాపుగా 10,000 అడుగుల పైకి వెళ్ళేటువంటి పక్షి ఏది లేదు, ఒక ఈగల్ తప్ప. అంతకంటే ఎత్తుగా వెళ్ళేటువంటి పక్షి ఏది లేదట. దీని అర్థం ఏంటంటే హై ఆల్టిట్యూడ్ అని రాశాను. అధిక ఎత్తు, అధికంగా పక్షి జాతిలోనే ఒక కింగ్, ఒక లీడర్ ఏం చేస్తున్నాయి అంటే అన్నిటికంటే కూడా పైకి వెళ్ళేటువంటి ఆ టాలెంట్ ఉందంట దానికి. కాబట్టి ఇందులో ఈ పాయింట్ లో మనం నేర్చుకోవాల్సిన ఆ పాయింట్ ఏంటంటే ఒక లీడర్ అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే అత్యంత ఎత్తుకి ఎదిగేలాగా ఉండాలి. అత్యంత ఎత్తైనటువంటి స్థాయిలో ఉండాలి. ఏ విషయంలో? జ్ఞానం విషయంలో, క్యారెక్టర్ విషయంలో, నిజాయితీ విషయంలో, పేషెన్స్ విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో, లీడర్ కి కావాల్సినటువంటి క్వాలిటీస్ అన్నిట్లో కూడా లీడర్ అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే అందరికంటే ఎత్తైనటువంటి స్థాయిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ రాశాను, హ్యావ్ విజన్. ఈగల్కి విజన్ ఉంటుంది. ఎలాంటి విజనో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్?
5 కిలోమీటర్లట, 5 కిలోమీటర్లుగా పైకి ఉన్నటువంటి ఆ 10,000 అడుగుల నుంచి కూడా అక్కడి నుంచి ఏకాగ్రతగా కిందకు చూస్తే కింద ఉన్నటువంటి చిన్న చిన్న జంతువులు కూడా క్లియర్ గా కనబడతాయట. మీరు ఈగలు పైనుంచి ఒకేసారి అలా ఫాస్ట్ గా వచ్చి కింద ఉన్నటువంటి జంతువుని అలా తీసుకొని, లేదా చేపని సముద్రంలో నుండి చేపని కూడా పైకి తీసుకొని వెళ్ళేటువంటి సంఘటన ఎప్పుడన్నా మీరు చూసారా? ఎంత క్లియర్ విజన్ ఉంటుందంటే అంత క్లియర్ విజన్ ఉంటుంది. అలాంటి లక్షణం అనేది లీడర్కు ఉండాలట. 3వ పాయింట్లో రాశాను, ఫియర్లెస్. ఈగల్స్ ఆర్ ఫియర్లెస్. నిర్భయంగా ఉంటాయి, ధైర్యంగా ఉంటాయి. లీడర్ అనేటువంటి వాడికి కూడా ఇలాంటి లక్షణం కావాలి, నిర్భయంగా ఉండాలి. మీరు చూడండి, వర్షం స్టార్ట్ అయింది అనుకోండి, వర్షం స్టార్ట్ అయితే పక్షులన్నీ కూడా ఏం చేస్తాయి? వేటికవే వాటి గూడు ఎక్కడ ఉంది బాబు అని చెప్పేసి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాయి, ఎక్కడా కనపడవు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఆ యొక్క తుఫానుకి ఎదురెళ్ళేటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక ధైర్యవంతమైనటువంటి పక్షి ఏంటంటే ఈగల్. ఫియర్లెస్ గా ఉంటుంది అది. దాని తర్వాత ఇంకొకటి రాశాను, 4వ పాయింట్లో ఏం రాశానంటే టెనాసియస్ అని రాశాను. అంటే ఏంటి? దృఢమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటుంది, దృఢంగా ఉంటుందంట. అదే తుఫాను వస్తుంటే అది ఎదురెళ్ళి ఆ తుఫాను ఎక్కడైతే మేఘం నుంచి వర్షం వస్తుందో ఆ మేఘాల పైకి వెళ్ళి అది విహరిస్తుందట మై డియర్ ఫ్రెండ్స్. మిగతావన్నీ పారిపోయి దాక్కుంటే ఇది మాత్రం ఎదురెళ్ళి ఆ మేఘం పైకి వెళ్ళి మేఘం పైన విహరిస్తూ ఉంటుందంట. అలాంటి లక్షణం అనేది మన దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి మెంటాలిటీ లీడర్కి ఉండాల్సిన అవసరం ఉంది. అలానే నెక్స్ట్ పాయింట్ లో రాశాను, నెవర్ ఈట్ డెడ్ థింగ్స్. ఈగల్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ వేటాడి చనిపోయినటువంటి మాంసాన్ని తినదట. ఏం చేస్తుంది మరి? ఎప్పటికప్పుడు కూడా అదే వెంటనే కూడా వేటాడి ఫ్రెష్ గా ఉండేటువంటి ఆహారాన్ని తింటదట. అలాంటి గొప్ప లక్షణం లీడర్కి ఉండాలా వద్దా? డెఫినెట్ గా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరో కష్టంతో ఎవరో సంపాదించిన దాన్ని మనం అనుభవించడం కాదు, మన కష్టాన్ని మనం చూపించాలి, మనమేంటో మనం నిరూపించాలి, మనకు కావాల్సినటువంటి అన్ని కూడా మనమే సమకూర్చునేటువంటి అలాంటి మెంటాలిటీ మన దగ్గర ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలానే ప్రిపేర్ ట్రైనింగ్స్ అని రాశాను. ఈగల్స్ ఏం చేస్తాయో తెలుసా? వాటి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తాయట. ఎలా అంటే ఇవిగా ఓకే, వాటికి తప్పనిసరిగా ఫ్లై చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అని అనుకున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే, మదర్ ఈగల్ ఆ పిల్లల్ని తీసుకెళ్లి దాదాపుగా చాలా హైట్ కి, చెప్పాను కదా, చాలా ఎత్తైనటువంటి ప్లేస్ లోకి తీసుకెళ్లి అక్కడి నుంచి ఆ పిల్లల్ని వదిలేస్తాయట. వదిలేస్తే దానంతటా అదే ఆ ఫ్లై చేయడం అనేది నేర్చుకోవాలి. అలా ట్రైనింగ్ ఇస్తుందంట పిల్లలకి. దాంతో పాటుగా ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను. ఒకవేళ ఫీమేల్ ఈగల్ ఉంటే మేల్ ఈగల్ తో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే, అంటే ఫీమేల్ ఈగల్ తో మేల్ ఈగల్ అనేటువంటిది ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒక టెస్ట్ పెడుతుందంట. 10,000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి దాన్ని కూడా వెళ్ళేటప్పుడు ఆ ఫీమేల్ ఈగల్ నోట్లో ఒక మాంసపు ముక్కని తీసుకెళ్తుందంట. తీసుకెళ్లి 10,000 అడుగులకి పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి వదిలేస్తుందంట. అది భూమికి చేరే లోపు మేల్ ఈగల్ వెళ్ళి దాన్ని పట్టుకొని రావాలి. అలా పట్టుకొని మళ్ళీ రిటర్న్ వస్తేనే దాంతో ఫ్రెండ్షిప్ చేస్తాంట, లేదా ఫ్రెండ్షిప్ చేయదట. ఎంత గొప్ప విషయం చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి చూడండి, ఎన్ని లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. లాస్ట్ లో రాశాను వైటాలిటీ అని రాశాను. అంటే తిరిగి తనకి తాను శక్తివంతం చేసుకోవడం, పునర్నిర్మించుకోవడం. ఈగలకు ఉన్నటువంటి బ్యాడ్ ఏంటంటే దానికి 30 సంవత్సరాలు వచ్చేసరికి ఎలా అవుతుందయ్యా అంటే, ఏవైతే తన చేతికి ఉన్నటువంటి గోళ్ళు ఉన్నాయో అవి పనిచేయడం మానేస్తాయి, అంటే మొద్దుబారిపోతాయి. తన ముక్కు అనేది షార్ప్ గా ఉండదు. తనకున్నటువంటి ఏవైతే ఈకలు ఉన్నాయో అవి కూడా పాడైపోతాయి. అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తుందో తెలుసా? ఒక పర్వతం మీదకి వెళ్ళిపోయి దాదాపుగా ఒక ముక్కుని ఆ రాయికేసి కొట్టుకొని దాన్ని తీసేస్తుంది. అది మళ్ళీ రావడానికి 1.5 నెలల టైం పడుతుంది. ఆ 1.5 months ఏమీ తినకుండా అలానే ఉండి ఆ ముక్కు వచ్చేంత వరకు కూడా అలానే వెయిట్ చేస్తుంది, కఠోరమైనటువంటి శ్రమ చేస్తుంది. ముక్కు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? ఏవైతే గోళ్ళు ఉన్నాయో వాటిని పీకేస్తుంది. ఆ గోళ్ళు కూడా వచ్చే టయానికి 1.5 నెలలు పడుతుంది.
అప్పటి వరకు అలానే ఉంటుంది. అవి 2 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి ఈకలన్నింటినీ కూడా పీకేస్తుంది. మళ్ళీ 2 నెలలు వెయిట్ చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మొత్తం 5 నెలలు ఏమీ తినకుండా నిరాహార దీక్ష చేసినట్టుగా చేసుకొని తనని తాను పునర్నిర్మించుకొని మళ్ళీ శక్తిని పుంజుకొని బయటికి వస్తుంది. 40 సంవత్సరాలు బతుకుతుంది. గమనించండి, లీడర్ కి కావాల్సినటువంటి క్వాలిటీనా కాదా? మనకి ఎదురయ్యేటువంటి ఏవేవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మనం ఎదుర్కొని నిలబడి ముందుకెళ్ళగలిగేటువంటి అలాంటి రెసిలియన్స్, అంటే ఎదురయ్యేటువంటి సమస్యలు, చెడు జరిగింది, సమస్య వచ్చింది, దాంట్లోనే ఉండిపోవటం కాదు, దాని తర్వాత కూడా మనం మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, రీస్టార్ట్ అయ్యి మన ఫేస్ మీద చిరునవ్వుని మనం ప్రదర్శించి మన హృదయంలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపుకొని అది అందరికీ పంచగలిగేటువంటి మళ్ళీ పునర్నిర్మించుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గొప్ప లక్షణాలు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనల్ని మనం క్రియేట్ చేసుకోవడం, మన థాట్స్ ని మన గోల్ వైపుకి లీడ్ చేయగలిగేటువంటి ఏదైతే సెల్ఫ్ లీడర్షిప్ ఉందో ఆ సెల్ఫ్ లీడర్షిప్ కి తప్పనిసరిగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈగల్ లీడర్షిప్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, అలాంటి మెంటాలిటీ మన దగ్గర ఉండాలి. కాబట్టి నాయకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేటువంటి లక్షణాలని మీకు నేను చెప్పబోతున్నాను. ఈ నాయకుడి యొక్క లక్షణాలు ఏంటి అని మనం తెలుసుకోవాలి అంటే, ఏదైనా నేను చెప్పేటువంటి ఫస్ట్ లక్షణం ఉందనుకోండి, అది నాలో ఉందా లేదా అని మనం ఆలోచించాలి. సెకండ్ పాయింట్, నాలో ఉందా లేదా అని మనం ఆలోచించగలగాలి. థర్డ్ పాయింట్, మన దగ్గర ఉందా లేదా అని ఆలోచించగలగాలి. ఫోర్త్ పాయింట్, మన దగ్గర ఉందా లేదా అని ఆలోచించగలగాలి. గుర్తుపెట్టుకోండి, అలా ఆలోచించినప్పుడు మాత్రమే మనం లీడర్స్ గా ఎదిగేటువంటి అవకాశం అనేది ఉంది. లేకపోతే మనం లీడర్స్ గా ఎదిగేటువంటి అవకాశం అనేది లేదు. లీడర్షిప్ క్వాలిటీస్ లో నంబర్ 1 బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, బెస్ట్ పాయింట్ ఏంటంటే హానెస్టీ అని రాశాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హానెస్టీ, నిజాయితీ, యోగ్యత. అవునా కదా? హానెస్టీ అంటే యోగ్యత అని మనం చెప్తాం. లేదా న్యాయ బుద్ధి, న్యాయంగా ఉండేటువంటి, లేదా పెద్ద మనిషితనం, పెద్దరికాన్ని ప్రదర్శించడం. ఆ హానెస్టీ మన దగ్గర ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మనల్ని మనమే అవకాశం వచ్చినప్పుడు ఆ నిజాయితీని మనం కోల్పోతూ ఉంటాం. మనల్ని మనమే గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాం. మన అవకాశం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాం. 90% అవకాశవాదులుగా ఉంటున్నాం. కానీ లీడర్ అనేటువంటి వ్యక్తి హానెస్టీగా ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనల్ని మనం ఓవర్గా థింక్ చేస్తూ ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఎప్పుడు కూడా జర్నీ చేసేటప్పుడు తను స్టేషన్కి 1 గంట ముందే బయలుదేరి వెళ్తాడంట. ఏదైనా ప్రయాణం ఉంటే తనకి 1 గంట ముందే వెళ్ళి స్టేషన్లో కూర్చుంటాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు. సరే, అలానే ఒకరోజు ప్రయాణం పెట్టుకున్నాడు. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలనుకొని ప్రయాణం అనుకున్నాడు. సరే, టికెట్లు బుక్ చేశాడు ట్రైన్కి. ట్రైన్ ఎన్నింటికయ్యా అంటే 8 గంటలకి ట్రైన్. 1 గంట ముందే వెళ్ళటం అలవాటు కాబట్టి 1 గంట ముందే వెళ్ళి అక్కడ కూర్చుంటే సిచ్యువేషన్ ఏంటి, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. కూర్చొని అటు ఇటు చూస్తుంటే మనకి జనరల్గా కాయిన్స్ వేసేటువంటి మిషన్స్ ఉంటాయి. అవునా కదా? ఇంటెలిజెంట్ మిషన్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి కనపడిందంట. వెళ్ళి చూస్తే 5 రూపాయలు కాయిన్ వేయాలని రాస్తుంది. సరే, నీ 5 రూపీస్ కాయిన్ వేసి దాన్ని ఎక్కి నించున్నాడు. ఒక కార్డు వచ్చింది. ఆ కార్డు చూశాడు. నీ పేరు రామ్ ప్రసాద్, నీ వయసు 72 సంవత్సరాలు, నీ వెయిట్ 75 కేజీలు. మై డియర్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా రండి. నువ్వు వెళ్ళేది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, నువ్వు వెళ్ళే ట్రైను 8 గంటలకి అని ఉందంట. అది షాక్ అయ్యాడు. దీనికి ఎలా తెలిసింది ఇంత కరెక్ట్గా? నా పేరు అదే, నా వెయిట్ అదే, నేను వెళ్ళేది అక్కడికే, ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎప్పుడు ఏమనుకుంటారంటే నాకు నేనే మేధావిని అనుకుంటుంటారు ఇంజనీర్స్. ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వరు. అలా ఆయన కూడా ఏం చేశాడంటే ఇది ఎలా తెలివైందో చూస్తాను దీని సంగతి అని మళ్ళీ కొద్దిసేపు బయటకు వచ్చేసి అక్కడ కూర్చొని వెయిట్ చేసి ఒక 5 నిమిషాలు ఆలోచించి పక్కగా వెళ్తున్నటువంటి ఒక ముస్లిం
మహిళా సోదరి దగ్గర బుర్కా తీసుకున్నాడంట. తీసుకుని ఆ బుర్కా వేసుకొని, మై డియర్ ఫ్రెండ్స్, ఆ బుర్కా వేసుకొని మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి చూసి ఇంకొక 5 రూపాయలు కాయిన్ వేసి మళ్ళీ నించున్నాడు. మళ్ళీ కార్డు వచ్చింది. నీ పేరు రామ్ ప్రసాద్, నీ వెయిట్ 75 కేజీలు, నువ్వు వెళ్ళేది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, నీ ట్రైన్ 8 గంటలకి అని ఉందంట. ఈసారి మరీ ఆశ్చర్యపోయి ఏం చేశాడు సిచ్యువేషన్ అంటే, ఈ కెమెరా దీంట్లో ఏదో కెమెరా పెట్టారు, నా ఫోటో తీసేస్తుంది నేను ఎక్కగానే, అది గూగుల్లోకి పంపించి ఆ గూగుల్ సెర్చ్ చేసి నా డీటెయిల్స్ అన్ని తీసుకుంటానని ఆలోచించాడండి. అయినా అలా ఆలోచించినప్పటికి కూడా నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాడంటే, ఎలా అయినా సరే దానికంటే నేనే మేధావినని నిరూపించాలని అనుకొని ఈసారి మళ్ళీ వెయిట్ చేసి నెక్స్ట్ పక్కన ఇంకొకళ్ళు వెళ్తుంటే ఆ స్పెట్స్ తీసుకున్నాడంట. స్పెట్స్ తీసుకొని ఆ బుర్కా వేసుకొని ఆ స్పెట్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళి ఇంకొక 5 రూపీస్ కాయిన్ వేసి మళ్ళీ వేస్తే మళ్ళీ ఒక కార్డు వచ్చింది. నీ పేరు రామ్ ప్రసాద్ అందంట. నీ వెయిట్ 75 కేజీలు, నువ్వు వెళ్లాల్సింది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, నువ్వు వెళ్లాల్సిన టైం వెళ్ళిపోయింది, నువ్వు వెళ్లాల్సిన ట్రైన్ వెళ్ళిపోయింది అని చెప్పేసి వచ్చిందంట. అంటే మనల్ని మనం ఎక్కువ మేధావులు అనుకొని మనం ఏం చేస్తూ ఉంటామంటే, అవకాశవాదిగా మారిపోయేటువంటి పరిస్థితులు, లేకపోతే నిజాయితీని కోల్పోయేటువంటి పరిస్థితులు, లేకపోతే ఎలా ఉంటామంటే మనల్ని ఓవర్గా ఆలోచించి లీడర్షిప్ క్వాలిటీస్ ని మనం నేర్చుకోవడం కానీ తెలుసుకోవడం కానీ చేయకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్ మనలో ముందు మనం గుర్తించి వాటిని బయటికి తీసి వాటిని మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కాబట్టి బెస్ట్ లీడర్షిప్ క్వాలిటీ ఏంటి అంటే హానెస్టీ అని చెప్పేసి మీ అందరికీ నేను చెప్తాను. ఆ హానెస్టీ అనేది మన లైఫ్ లాంగ్, మీరు చూడండి రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్ లో ఒక లీడర్షిప్ మనం చేస్తున్నాం, మన కింద ఒక టీం ఉంది, ఒక 20 మంది టీము 30 మంది టీం ఉన్నారు. ఆ టీం అంతా కూడా మనతో పాటు నడవడానికి ప్రధానంగా దోహదపడేటువంటిది. లేదా మనం ఒక వెల్త్ అడ్వైజర్ గా ఉన్నాం, ఆ వెల్త్ అడ్వైజర్ గా ఒక ప్లాట్ ని మనం కస్టమర్ కి అమ్మాలి. అలా అమ్మాలి అంటే ప్రధానంగా ఏం కావాలి, మన దగ్గర ఎన్ని టాలెంట్స్ ఉన్నా మన దగ్గర హానెస్టీ అనేది లేకపోతే, మనం చెప్పినవన్నీ కూడా అబద్ధాలు అయితే, మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఆ అమ్మినటువంటి అదే ఫస్ట్ ప్లాట్ అదే లాస్ట్ ప్లాట్ అవుతుంది, మనకు ఆ కెరీరే ఉండదు. ఎస్ ఆర్ నో? కాబట్టి లీడర్షిప్ కి ప్రధానంగా కావాల్సింది ఏంటి అంటే హానెస్టీ మై డియర్ ఫ్రెండ్స్. రెండవది పేషెన్స్ అని రాశాను. పేషెన్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక లీడర్ కి కావాల్సింది ఏంటి అంటే ఓపిక కావాలి, పేషెన్స్ కావాలి. ఈ రోజు చూడండి, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే టయానికి మనం గమనిస్తుంటే, ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎంతైతే హడావుడిగా ఉన్నామో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా ప్రతిదీ కూడా ఫాస్ట్ 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 గా అయిపోతూ ఉండాలి. మనం రోడ్డు మీదకి వెళ్ళినా కూడా ప్రతి వెహికల్ ఫాస్టే, ప్రతి సిచ్యువేషన్ కూడా మనం చూస్తుంటే విపరీతమైన నుండి ఫాస్ట్, ఎవరికి కూడా ఓపిక లేదు. కానీ లీడర్ అనేటువంటి వాడికి తప్పనిసరిగా ఓపిక ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఓపిక ఉంటేనే వాళ్ళు లీడర్ అవుతారు. ఓపిక లేకపోతే లీడర్ అయ్యేటువంటి అవకాశం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ రాశాను. ఏంటిది అది అంటే విజన్. క్లియర్ విజన్ ఉండాలి. విజన్ అంటే ఏంటి? ఒక లీడర్ అనేటువంటి వ్యక్తికి విజన్ ఉండాలి అని చెప్తున్నాను. విజన్ అంటే ఏంటి సార్ అసలు? సైట్ అన్నాం అనుకోండి. సైట్ అంటే ఏంటి? కనపడేది. మనకు కనపడేదాన్ని సైట్ అంటాం. ఎస్ ఆర్ నో? విజన్ అంటే కనపడదు మై డియర్ ఫ్రెండ్స్, కనపడదు. ఎవరికి కనిపిస్తుంది? ఆ లీడర్ కి విజన్ ఉంటే, విజన్ అంటే రేపొద్దున 5 సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉండబోతున్నాను అనేది రెగ్యులర్ గా తాను విజువలైజేషన్ చేసుకున్నప్పుడు, ఆ విజన్ అనేది 5 సంవత్సరాల తర్వాత తాను అనుకున్నటువంటి గోల్ ని సాధించి, ఆ గోల్ ని తాను ప్రదర్శిస్తున్నట్టుగా, ఆ గోల్ ని తాను అనుభవిస్తున్నట్టుగా, ఆ స్థాయి మొత్తాన్ని కూడా తాను ఊహించుకునేటువంటి ఆ మెడిటేషన్ చేసేటప్పుడు ఉన్నటువంటి విజువలైజేషన్ ఉంది చూసారా, అది విజన్. అంటే 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఏదైతే అవ్వబోతున్నావో అది ఇప్పుడే నువ్వు ఊహించుకోగలగాలి. లీడర్ కి అలాంటి విజన్ ఉండాలి. 20 సంవత్సరాల తర్వాత నువ్వు ఒక విజన్ చేస్తే దాని తర్వాత ఏ విధంగా ఉంటుంది 10 సంవత్సరాల తర్వాత అనేది ఇప్పుడే నువ్వు ఊహించగలగాలి. అలాంటిది విజన్. అంటే ఇతరులు చూసేదానికంటే ముందే లీడర్ చూడగలగాలి. ఇతరులు చూసేదానికంటే ఎక్కువగా లీడర్ చూడగలగాలి. ఇతరులు చూసేదానికంటే ఎక్కువ దూరం లీడర్ చూడగలగాలి. అలాంటిదే విజన్ మై డియర్ ఫ్రెండ్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
విజన్ అంటే ఏంటి సార్? క్లియర్ విజన్, క్లియర్ విజన్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఏంటి? నా ఎదురుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. వెరీ గుడ్, గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్ గ్రేట్, మీరు గ్రేట్. క్వశ్చన్ జాగ్రత్తగా రండి. రెండో క్వశ్చన్, జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది? ఇందాక క్వశ్చన్ ఏమన్నానంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. రెండో క్వశ్చన్ ఏంటంటే జీవితంలో నేను అనుకున్నది సాధించాలి. అది ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎదురుగా ఒక గోడ ఉంది, నా ఇంత దూరంలో ఇక్కడ నించొని ఒక బంతి ఇచ్చారు మనకి, ఆ గోడకేసి ఆ బంతిని కొట్టాం. అలా కొట్టేసి అక్కడికి వెళ్ళి తగిలిన ప్లేస్ లో ఒక రౌండ్ చుట్టేసి ఒక సర్కిల్ చుట్టేసి నేనేమంటున్నానంటే అబ్బా నేను ఎంత టాలెంట్ అండి చూడండి, అసలు భలే కొట్టాను అంటున్నాను. అది టాలెంట్ మై డియర్ ఫ్రెండ్స్? అది క్లియర్ విజనా? ఇక్కడ నిలబడి బాల్ తో కొడితే ఏదో ఒక ప్లేస్ లో తగులుద్ది గోడ అంటే, అవునా కాదా? తగులుతా లేదా? అది క్లియర్ విజనా? కాదు. క్లియర్ విజన్ అంటే ఏంటో తెలుసా? ముందుగానే ఆ గోడ మీద ఒక ప్లేస్ లో మనం సర్కిల్ గీయాలి మై డియర్ ఫ్రెండ్స్. ముందుగానే సర్కిల్ గీసి ఇక్కడికి వచ్చి నిలబడి అదే బాల్ తీసుకొని గురి చూసి ఆ సర్కిల్లో కనుక మనం కొట్టగలిగితే అది క్లియర్ విజన్. అది లీడర్ మాత్రమే చేయగలడు, గుర్తుపెట్టుకోండి. అలాంటి క్లియర్ విజన్ ఉండాలి. ఆ క్లియర్ విజన్ ఉన్నటువంటి వాడు మాత్రమే లీడర్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. క్లియర్ విజన్ లేకపోతే లీడర్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి లీడర్ కి ఏం కావాలి అంటే క్లియర్ విజన్ ఉండాలి. అలాంటి క్లియర్ విజన్ తో జనాలందరినీ కూడా ఏం చేస్తాడు నాయకుడు అంటే, నాయకుడిని చూస్తే ఆశ కలిగేలా చేస్తాడు విజన్ తో. నాయకుడిని చూస్తే ధైర్యం కలగాలి ప్రజలందరికీ. ఎస్, మా నాయకుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యం కలగాలి. నాయకుడిని చూస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తుపై భరోసా కలగాలి. అలాంటి విజన్ ఉండాలి నాయకుడికి, గుర్తుపెట్టుకోండి. విజన్ లేకపోతే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు లీడర్గా. నెక్స్ట్ పాయింట్ లో రాశాను పాజిటివ్ యాటిట్యూడ్ అన్నాను. పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి అని అన్నప్పుడు, పాజిటివ్ యాటిట్యూడ్ మీన్స్ ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే మనకి సానుకూల దృక్పథం. యాటిట్యూడ్ అనేది ఎలా ఉండాలి? నేనేమంటానంటే యాటిట్యూడ్ అనేది ఎలా ఉండాలి అంటే సింహం లాగా ఉండాలి అంటాను నేను. లైన్ యాటిట్యూడ్ కావాలి అంటాను. ఒక లీడర్ కి ఎలాంటి యాటిట్యూడ్ కావాలి అంటే లైన్ యాటిట్యూడ్ కావాలి. లైన్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఏదో సినిమాలో హీరో చెప్తాడు, సింహం నేను సేమ్ టు సేమ్, కానీ ఒకటే తేడా. ఏంటిదో తేడా? సింహం గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను అంటాడు. ఎసానో? కానీ అది కాదు మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా తేడా అది కాదు. తేడా ఏంటో తెలుసా? సింహానికి ఉన్నటువంటి ధైర్యం, సింహానికి ఉన్నటువంటి సాహసం, సింహం తన యొక్క టార్గెట్ ని రీచ్ కావడానికి చేసేటువంటి ప్రయత్నంలో తాను ప్రదర్శించేటువంటి ధైర్య సాహసాలు, ఆ యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది నిజమైనటువంటి తేడా. మీరు గమనించండి, సింహం అనేది వేటాడటం అనేది స్టార్ట్ చేస్తే అలా ఎదురుగా ఉన్నటువంటి జంతువుని చూస్తే తనకంటే శక్తివంతదైనా సరే, తనకంటే పెద్దదైనా సరే, తనకంటే తెలివైందైనా సరే, తనకంటే ఎత్తైందైనా సరే చూడగానే ఏమనుకుంటుంది? అది నా ఫుడ్ అనుకుంటుంది. ఎస్ ఆర్ నో? ఎదురుగా పెద్ద జంతువును చూసింది, సింహం నుంచి ఆలోచించినప్పుడు సింహం ఏమనుకుంటుంది? అది నా ఫుడ్ అనుకుంటుంది. అవునా కదా? అది తెలివైంది కదా, అది ఎత్తైంది కదా, అది బరువైంది కదా, నాకంటే అది ఎక్కువగా ఆలోచన శక్తి కలిగింది కదా అని చెప్పేసి అనుకుంటుందా? ఇలాంటి థాట్స్ ఏం రావు దానికి. ఏ థాట్ వస్తుంది అంటే చూడగానే అది నా లంచ్ అనుకుంటుంది, అది నా ఫుడ్ అనుకుంటుంది. ఎస్ ఆర్ నో? అది యాటిట్యూడ్ మై డియర్ ఫ్రెండ్స్. అనుకోవడమే కాదు, ఆ ఫుడ్ ని దాన్ని సేకరించడానికి అది చేసేటువంటి ప్రయత్నం, సాహసం, అది చేసే ధైర్య ప్రదర్శనలు, అది ఎలా ఉంటుందయ్యా అంటే ఖచ్చితంగా 99.9% సింహమే గెలుస్తుంది. మీరు గమనించండి, సింహం ఒక్కసారి వేటాడిందంటే ఎప్పుడో 100కో 1,00,00,000 ఒక్కసారి
అది మిస్ అవుతుంది, కానీ 99% గెలుస్తుంది. అలాంటి యాటిట్యూడ్ కావాలి, అలాంటి యాటిట్యూడ్ లీడర్ కావాలి. అలాంటి యాటిట్యూడ్ ఉంటేనే లీడర్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఆ లీడర్ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటి యాటిట్యూడ్ లేకపోతే లీడర్ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా కావాల్సిన అవసరం అనేది ఉంది. మాస్టర్ నెక్స్ట్ స్లైడ్. అలానే లీడర్కి ఇంకొక క్వాలిటీ కూడా కావాలి. ఏంటి ఆ క్వాలిటీ? ఆల్వేస్ లెర్నర్. ఎవరైతే నిరంతరం నేర్చుకుంటూ ఉంటాడో అలాంటి వ్యక్తి మాత్రమే లీడర్ అవుతాడు. మై డియర్ ఫ్రెండ్స్, నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. ఒక లీడర్ అనేటువంటి వాడు, ఇందాక చెప్పాను, లీడింగ్ పీపుల్ అన్నాను, అవునా, ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ అన్నాను, అలానే కమాండింగ్ పీపుల్ అన్నాను, గైడింగ్ పీపుల్ అన్నాను. ఈ 4 పదాలను చేయగలగాలి అంటే లీడర్కి నేర్చుకోవడం అనేది నిరంతర అభ్యాసంగా ఉండాలా వద్దా? నిరంతరంగా లీడర్ నేర్చుకుంటేనే ఆ 4 కూడా చేయగలడు. నేర్చుకోకపోతే ఆ 4 చేస్తే ఎవరు వినరు? లీడర్ అవుతారా? లీడర్ అయ్యే అవకాశం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి లీడర్ అనేటువంటి వ్యక్తి నిరంతర విద్యార్థి అయి ఉండాలి. ఎందుకు సార్, ఎందుకు ఉండాలి? జ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అంటుంది మన వేదం. జ్ఞానం లేకపోతే నిన్ను ఎవరు కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. జ్ఞానం లేకపోతే నువ్వు జనాల్ని కమాండ్ చేసే పరిస్థితి లేదు. జ్ఞానం లేకపోతే నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఇతరులపై ప్రభావం చూపేటువంటి అవకాశం ఉండదు. ఉంటుందా? ఉండేటువంటి అవకాశం లేదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జ్ఞానాన్ని మనం పెంపొందింపజేసుకుంటూ ఉండాలి. ప్రతి విషయానికి సంబంధించి, సమకాలీన ప్రతి విషయానికి సంబంధించి జ్ఞానాన్ని నిరంతరం మనం ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటామో, లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ లో లైఫ్ లాంగ్ మనం పెట్టుకుంటామో, అలాంటి వ్యక్తి లీడర్. అలాంటి లక్షణం మనకు ఉందా లేదా? నేను నిరంతరం చదువుతానా లేదా? నాకు ఇందాక చెప్పినటువంటి పాయింట్స్, నాకు విజన్ ఉందా లేదా? ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మనం చూసుకోవాలి. ఇది లీడర్ లక్షణం నాకుందా లేదా? ఎందుకు జ్ఞానం ఉండాలి? ఇందాక చెప్పాను నేను మీకు. నలుగురికి మనం చెప్పే పాయింట్ మనకు తెలియాలి అంటే ఆ పాయింట్ ఇంకొకరు 2-3 ఆల్రెడీ చెప్పారు. ఆ ఒక పాయింటే కాదు, దానికి 4 పాయింట్స్ మనకు తెలిసి ఉండాలి. 4 రకాల ఎగ్జాంపుల్స్ మనకు తెలిసి ఉండాలి. 4 రకాల స్టోరీస్ మనకు తెలిసి ఉండాలి. 4 రకాల కొటేషన్స్ మనకు తెలిసి ఉండాలి. అలాంటప్పుడు మనం లీడర్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? జ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాను ఇందాక. అలా మన వేదం చెప్తుంది. ఆచార్య పాదం మాదత్తే పాదం శిష్యం సోమేధః పాదం సద్బ్రహ్మచారభ్య పాదం కాలక్రమేణ చ అంటుంది మనకి ఋగ్వేదంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. జ్ఞానం అనేది అద్భుతమైనటువంటి స్పీకర్ ఒక టీచర్ తో చెప్పిస్తే 25% చెప్తాడంట. ఇంకో 25% ఎవరు చెప్తారు? నీకు నువ్వుగా ట్రై చేయాలి. నీకు నువ్వుగా ట్రై చేస్తే 25% వస్తుంది. నీ ఫ్రెండ్స్ అందరితో కలిసి ట్రై చేస్తే, నేర్చుకుంటే, చర్చిస్తే 25% వస్తుంది. ఇంకో 25% కాలానుగుణంగా వస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని నిరంతరం మనం నేర్చుకుంటూనే ఉండాలి. అలాంటి వ్యక్తి లీడర్. జ్ఞానం తర్వాత నెక్స్ట్ పాయింట్ రాశారు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు కావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఏంటి సార్? నలుగురితో కరెక్ట్ గా నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో కూడా నీకు తెలియకపోతే నువ్వు లీడర్ అవుతావా? అవ్వగలమా మనం? కమ్యూనికేషన్ స్కిల్స్, మన భావాన్ని వ్యక్తీకరణ, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను ఏమనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్పగలిగేటువంటి నైపుణ్యం నా దగ్గర ఉండాలి వద్దా? నా దగ్గర లేకపోతే నేను లీడర్ అవుతానా? లీడర్ అయ్యేటువంటి అవకాశం లేదు మై డియర్ ఫ్రెండ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటో తెలుసా? అందంగా మాట్లాడడం లీడర్షిప్ స్కిల్, నవ్వుతూ మాట్లాడడం లీడర్షిప్ స్కిల్స్, చక్కటి బాడీ లాంగ్వేజ్ తో మాట్లాడడం లీడర్షిప్ స్కిల్స్, చక్కటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో మాట్లాడడం మనకి లీడర్షిప్ స్కిల్స్, చక్కటి ఐ కాంటాక్ట్ తో మాట్లాడడం కూడా లీడర్షిప్ స్కిల్స్, అలానే చక్కటి హ్యాండ్ గెస్చర్స్ వాటిని యూజ్ చేయడం కూడా లీడర్షిప్ స్కిల్. ఇవన్నిటిని కలగలిపి మనం చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మనం ఎవరైతే చెప్తున్నామో, మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాపర్ గా మనం అనుకున్నటువంటి స్థాయిలో రీచ్ అయ్యేలాగా మనం చెప్పగలగాలి. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా ఏ లీడర్ అయినా సరే సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు మై డియర్ ఫ్రెండ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా మస్ట్ గా మనకి వచ్చి ఉండాలి.
ఎలా వస్తుంది మరి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ అవుతాయి? నిరంతరం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే జగం. ఈ జగంలో నీకంటూ ఒక మంచి పేరు ఉండాలంటే, పేరు ప్రఖ్యాతలు రావాలంటే నీ యొక్క మాట తీరు బాగుండాలి, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. అలాంటప్పుడు మాత్రమే నీతో పాటు నడవాలనుకునేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నడిపించగలిగేటువంటి శక్తి నీ మాటలో ఉంటుంది. అదే కమ్యూనికేషన్ స్కిల్స్ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో. అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఆటోమేటిక్ గా లీడర్ అయ్యేటువంటి అవకాశం మనకి ఉండదు. అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. అది కూడా మనం నేర్చుకోవాలి. ఎంపతి అన్నాను. ఎంపతి అంటే ఏంటి? ఎంపతి అంటే సహానుభూతి. సహానుభూతి అంటే ఏంటి? సహానుభూతి అంటే ఎదుటి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిలో మనం ఉన్నట్టుగా ఊహించుకొని ఆ పరిస్థితిలో ఉన్నటువంటి పెయిన్ ని మనం కూడా ఆలోచించగలగాలి. దాన్ని మనం ఎంపతి అంటాం, సింపతి కాదు. సింపతి అంటే సానుభూతి, సానుభూతి కాదు ఇక్కడ. సహానుభూతి అంటే ఎదుటి వాళ్ళు ఏ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్నారో అలాంటి సిచ్యువేషన్ ని నువ్వు కూడా దాన్ని నువ్వు అనుభవించగలగాలి. వాళ్ళ పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళి ఆలోచించి నువ్వు దాన్ని అనుభవించగలగాల. ఓహో, ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారా అని నువ్వు తెలుసుకోగలిగేటువంటి దాన్ని ఎంపతి అంటున్నాం. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో మన లీడర్ గా, మన సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఎవరైతే మన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏ సిచ్యువేషన్స్ లో ఉన్నారో ఆ సిచ్యువేషన్స్ లోకి నువ్వు వెళ్ళి ఆ సిచ్యువేషన్ ని నువ్వు క్లియర్ కట్ గా తెలుసుకొని అనుభవించేలాగా ఉండాలి. దాన్ని మనం ఏమంటామంటే ఎంపతి అంటాం, గుర్తుపెట్టుకోండి. అంటే వేరొకరి పరిస్థితుల్లోకి మనం వెళ్ళగలిగి థింక్ చేయగలిగేటువంటి సామర్థ్యం, అలాంటి స్కిల్, అదే ఎంపతి. అది లీడర్కు ఉండాలి. ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది. ఆకలి వేసినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఆ ఆకలేటువంటి వ్యక్తికి ఎలాంటి పెయిన్ ఉంటుంది, ఎలాంటి థాట్స్ ఉంటాయి, ఎలాంటి ఆవేశం ఉంటుంది, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోగలగాల. అది ఎంపతి. అలాంటి క్వాలిటీ కూడా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. సార్ నెక్స్ట్ స్లైడ్. అలానే ఇంటిగ్రిటీ అని రాశాను. ఇంటిగ్రిటీ, సమగ్రత. ఇందాక చెప్పాం చిత్తశుద్ధి. దీన్ని పరిపూర్ణంగా మనం చెప్పాలంటే చిత్తశుద్ధి, సమగ్రత, పరిపూర్ణత అని చెప్పేసి మనం చెప్తాం. ఈ ఇంటిగ్రిటీ కావాలి అంటే నైతిక సూత్రాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నా దృష్టిలో ఏంటయ్యా అంటే ఇంటిగ్రిటీ అనేది ఒక సుప్రీం క్వాలిటీ అన్నమాట. లీడర్షిప్ స్కిల్స్ లో ఇది సుప్రీం క్వాలిటీ అని చెప్పేసి నేను ఫిక్స్ అవుతాను. ఎందుకని అంటే ఆ ఇంటిగ్రిటీ అనేది లేకపోతే, ఆ నైతికత అనేది లేకపోతే మై డియర్ ఫ్రెండ్స్, లీడర్కి అసలు విలువే ఉండదు. ఎన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా ఈ ఇంటిగ్రిటీ అనేది ఆణిముత్యం. ఇది అన్నిటికీ సరిసమానం. అన్నీ ఉండి ఇది ఒకటి లేకపోతే వేస్ట్. అవన్నీ ఉన్నా వేస్ట్. అలాంటి క్వాలిటీయే ఇంటిగ్రిటీ, గుర్తుపెట్టుకోండి. చిత్తశుద్ధి లేదా మన నైతికతని పాటించడం, అది చాలా 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. అలాంటి నైతిక వాల్యూస్ ఇవ్వడం అనమాట. నైతిక విలువలకి మనం విలువ ఇవ్వడం, నైతికంగా మనం ఉండడం. బెస్ట్ నాకు బాగా నచ్చేటువంటి వ్యక్తి లీడర్ ఎవరు అంటే శ్రీరామచంద్రుడు. మీరు చూడండి, రేపు పొద్దునే పట్టాభిషేకం. నాన్నగారు చెప్పారు, రేపు పొద్దున నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? వనవాసానికి వెళ్ళాలి. ఆఫ్టర్ ఆల్ మనలాంటి స్థాయిలో మనకున్నటువంటి చిన్న చిన్న ఒక ₹1,00,000 లేదా 50,000 లేకపోతే ఇంకొకటి లేకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఇలాంటి ఇంటిగ్రిటీని మనం కోల్పోతున్నాం. కానీ చూడండి, మహారాజు ఆ పట్టాభిషేకం రేపు పొద్దున అనగానే పిలిచి వాళ్ళ ఫాదర్ చెప్పినటువంటి మాట వినగానే వెంటనే ఆ పట్టాభిషేకాన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అంటే ఎలాంటి ఇంటిగ్రిటీ చూడండి, ఎలాంటి చిత్తశుద్ధ చూడండి, ఎలాంటి పరిపూర్ణత చూడండి, ఎలాంటి నైతిక విలువలు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి నైతిక విలువలు కావాలి. అందుకనే శ్రీరామచంద్రుడు ఎప్పుడు కూడా గ్రేట్ లీడర్ మై డియర్ ఫ్రెండ్స్. గ్రేట్ లీడర్ గా నిలవడానికి ప్రధాన కారణం అదే. కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే కాన్ఫిడెన్స్.
కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి, నమ్మకం కావాలి. నమ్మకం అనేది మన మీద మనకి నమ్మకం లేకపోతే ఎప్పటికీ కూడా మనం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు. నీ మీద నీకు నమ్మకం ఉండి నువ్వు చేసే పనిని అద్భుతంగా చేస్తే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా ఎక్కువగా ఫాలో అవడానికి అవకాశం అనేది ఉంటుంది. అవునా కదా? ఆ నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అన్నిటికంటే కూడా పవర్ఫుల్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అన్నిటికంటే కూడా పవర్ఫుల్, గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, ఈ రోజుల్లో ఇందాక చెప్పాను కాబట్టి చెప్తున్నాను, ఈ రోజుల్లో ఎలాంటి నాయకుడు కావాలి, నాయకుడు ఎలాంటి వాడు కావాలి అంటే శ్రీరామచంద్రుడు ఒక రకమైనటువంటి నాయకత్వ లక్షణానికి ప్రతీక. రెండో వ్యక్తి ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. రెండవ క్వాలిటీ, లీడర్షిప్ క్వాలిటీకి ఇంకొక ప్రతీక. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. శ్రీరామచంద్రుడు ఎవరితో ఫైట్ చేశాడు? తనకంటే ఎక్కువగా అనేక విషయాల్లో సైనికులందరిలో కూడా పవర్ఫుల్ గా ఉన్నటువంటి వ్యక్తితో ఫైట్ చేశాడు. అవునా కదా? శ్రీరామచంద్రుడి యొక్క సైన్యం ఎవరండి? ఎవరున్నారు? వానర సైన్యం, సుగ్రీవుడు ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు. అవునా కదా? కొన్ని సందర్భాలలో లీడర్ అనేవాడు ఎలా ఉండాలంటే ముందుండి తన సైన్యం అంతా కూడా చిన్న చిన్న వాళ్ళు తన అవగాహన జ్ఞానం ఏదైతే ఆ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ సరిగా లేనటువంటి వాళ్ళు అన్నప్పుడు లీడర్ అనేవాడు ఏం చేయాలంటే ముందుండి ఆ సైన్యాన్ని వెనకుంచుకొని తాను మాత్రం ముందుండి నడపాలి, సక్సెస్ చేయాలి. అది శ్రీరామచంద్రుడి యొక్క లక్షణం. చూడండి, తాను ముందుండి అరకొరగా ఉన్నటువంటి వానర సైన్యాన్ని వెనకేసుకొని ముందుండి నడిపి విజయాన్ని సాధించిన వాడు శ్రీరామచంద్రుడు. అది ఒక రకమైన క్వాలిటీ. రెండో క్వాలిటీ ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు? తనకున్నటువంటి సైనికులు ఎవరు, తనకున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే అన్నిట్లో కూడా విలువిద్యలన్నిట్లో కూడా ప్రావీణ్యం ఉన్నటువంటి, నాలెడ్జ్ ఉన్నటువంటి, స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తన వాళ్ళు. అలాంటప్పుడు తాను ముందుండి చేయాల్సిన అవసరం లేదు ఫైట్, వెనకుండి గైడెన్స్ ఇస్తే సరిపోతుంది. అవునా కదా? వెనకుండి గైడెన్స్ ఇస్తే సరిపోతుందని వెనకుండి గైడెన్స్ ఇచ్చాడు, అద్భుతమైన విజయాలు సాధించాడు. నేనేమంటానంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లీడర్ ఎలా ఉండాలి? ఇటు శ్రీరాముడిలాగా కొన్ని సందర్భాల్లో ఉండాలి, శ్రీకృష్ణుడిలా కూడా కొన్ని సందర్భాల్లో ఉండాలి. ఈ రెండు లక్షణాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ది బెస్ట్ లీడర్ అవుతారు ఈ టైంలో. అంటే మన అవసరం ఉంది, మనం ముందుండి నడపాలి అన్నప్పుడు మనం ముందుకెళ్ళి దాన్ని నడిపి విజయాన్ని సాధించేలా చేయాలి. మనకంటే మనలాంటి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మన టీంలో అన్నప్పుడు వాళ్ళని ముందుండి మనం వెనకుండి గైడెన్స్ ఇచ్చి కూడా కొన్ని సందర్భాల్లో నడపాలి. అలాంటి రెండు లక్షణాలు సిచ్యువేషన్ బట్టి మనం ప్రదర్శిస్తే అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి లీడర్ గా మనం ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కాబట్టి అలాంటి లీడర్షిప్ కూడా కావాలి. ఇంకో 4 లక్షణాలు నేను మీకు చెప్పి ఆపేస్తాను సార్. నెక్స్ట్ స్లైడ్ చూడండి. నెక్స్ట్ డెలిగేషన్ అని రాశాను. డెలిగేషన్ అంటే ఏంటి? లీడర్షిప్ క్వాలిటీస్లలో ఇది చాలా కీలకం. అసలు లీడర్షిప్ అంటే ఏంటి అని మనం ఇందాక చెప్పినప్పుడు, వర్క్ ఉందనుకోండి, ఆ వర్క్ ని డెలిగేషన్ చేయాలి. అంటే ఎందుకు చేయాలి? లీడర్ అనేటువంటి వాడు లీడర్స్ ని తయారు చేయాలి, ఫాలోవర్స్ ని కాదు. చాలా మంది ఏం చేస్తారంటే ఫాలోవర్స్ ని తయారు చేద్దాం అనుకుంటారు. ఫాలోవర్స్ ని తయారు చేసేవాడు లీడర్ ఎప్పుడు కావడం. లీడర్స్ ని తయారు చేయాలి. ఎంతో మంది లీడర్స్ ని క్రియేట్ చేసేవాడు లీడర్. అలాంటి లీడర్స్ ని క్రియేట్ చేయాలంటే వర్క్ డెలిగేషన్ అనేది చెయ్యాలి. మనం ఏం చేస్తాము? ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏదైనా పని మనకి బాస్ చెప్తే మనకి దాంట్లో కొన్ని అసలు ప్రావీణ్యం ఉండదు, కొన్ని పాయింట్స్లలో మనకు అసలు నాలెడ్జ్ ఉండదు. అయినా సరే మనం ఏం చేస్తాం? పేరు మొత్తం నాకే రావాలి, నేను చాలా టాలెంటెడ్, నా అంత టాలెంటెడ్ ఇంకెవ్వలేడు అని అనుకోవాలని, వచ్చినా రాకపోయినా మనం ఏం చేస్తామంటే నేనే చేస్తాను ముందుకెళ్తాం. కానీ మై డియర్ ఫ్రెండ్స్, లీడర్ అంటే ఏంటో తెలుసా? 5 రకాల పనులుంటే నాకు ఒకటే వస్తే ఇంకొక 4 ఎవరికి వచ్చు, వాళ్ళని మనం తీసుకొని, వాళ్ళ నాలెడ్జ్ని తీసుకొని, వాళ్ళని మనం పనిని డివైడ్ చేసి వాళ్ళకు కూడా షేర్ చేసి మనం పని డెలిగేషన్ చేసి పని చేపిస్తే వాడు లీడర్. పని చేసేవాడు లీడర్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. పని చేపించేవాడు లీడర్. అంటే అవసరమైనప్పుడు పని చేయాలి,
మనలాంటి టాలెంటెడ్ ఉన్నారు, వాళ్ళ నాలెడ్జిబుల్ ఉన్నారు, మనకి తెలియని విషయాల్లో కూడా నాలెడ్జిబుల్ క్యాండిడేట్ ఉన్నాడు అంటే ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకునేవాడు, ఆ పనిని డెలిగేషన్ చేసేవాడు లీడర్. అలాంటి డెలిగేషన్ చాలా ఇంపార్టెంట్. అలాంటి వాడే లీడర్ అవుతాడు. కాబట్టి డెలిగేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే మరొకరికి పనిని పురమాయించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? మన ప్రతినిధిగా మనకి ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించడానికి ఇంకొకరికి కూడా పనిని మనం షేర్ చేసే దాన్ని మనం డెలిగేషన్ అంటున్నాం. కొలాబరేషన్ అన్నాను. సహకారం. చాలా మంది సహకరించేటువంటి గుణం ఉండదు. సహకరించకుండా మీరు లీడర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? సహకారం మనం చేయకుండానే లీడర్ అయ్యే అవకాశం ఉందా అంటే ఎప్పటికీ లీడర్ అవ్వం. టీం ప్లేయర్ గా ఫస్ట్ ఉండాలి, సహకారం చేయాలి. టీం ప్లేయర్ గా మనం సహాయం చేస్తే ఆటోమేటికల్ తర్వాత లీడర్షిప్ వస్తుంది. ఆ టీం ప్లేయర్ గా మనం సహకారం చేయడం అనేటువంటి లక్షణమే మన దగ్గర లేదనుకోండి, అలాంటప్పుడు మనం ఎప్పటికీ లీడర్ అయ్యే అవకాశం లేదు. ఆ కొలాబరేషన్ అనేటువంటిది తప్పనిసరిగా కావాలి. ఎవరికి కావాల్సినప్పుడు ఎవరికి కావలసినంత సహకారాన్ని మనం అందించేటువంటి ఆ కొలాబరేషన్ అనేటువంటి గుణం మన దగ్గర ఉండాలి. అది లీడర్షిప్ క్వాలిటీ. గుర్తుపెట్టుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఎంపవర్మెంట్ అన్నాను సార్. నెక్స్ట్ స్లైడ్. ఎంపవర్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే నెక్స్ట్ స్లైడ్ అండి. దాని తర్వాత ఇన్ఫ్లుయెన్స్. ఇందాక చెప్పాం, ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు చేయగలం? ఒక కవి చెప్తాడు. ఏంటది? ఏమంటాడంటే, టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్ యూజ్ యువర్ హెడ్ అంటాడు. టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్ యూజ్ యువర్ హెడ్ అంటాడు. టు హ్యాండిల్ అదర్స్ యూజ్ యువర్ హార్ట్ అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. మనల్ని మనం తప్పనిసరిగా హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు మన బ్రెయిన్ ని మనం వాడుకోవాలి అంటాడు. ఎదుటి వాళ్ళని మనం హ్యాండిల్ చేయగలగాలి అంటే తప్పనిసరిగా మనం బ్రెయిన్ వాడితే కుదరదు, లాజిక్స్ మాట్లాడితే కుదరదు, టాక్టిక్స్ మాట్లాడితే కుదరదు. మనం ఏం చేయాలి? హార్ట్ ని యూజ్ చేయాలంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి చూడండి, ఇక్కడెప్పుడు కూడా ఐస్ ఫ్యాక్టరీ ఉండాలి. ఏ ఫ్యాక్టరీ ఉండాలి? ఇక్కడ ఐస్ ఫ్యాక్టరీ ఉండాలి. ఇక్కడ స్వీట్ ఫ్యాక్టరీ ఉండాలి. ఇక్కడ ఏ ఉండాలి? స్వీట్ ఫ్యాక్టరీ ఉండాలి. ఇక్కడ లవ్ ఫ్యాక్టరీ ఉండాలి. ఈ 3 ఫ్యాక్టరీలు కలిగి ఉండాలి లీడర్కి. ఇక్కడ ఐస్ ఫ్యాక్టరీ ఉండాలి, ఎప్పుడు కూల్గా ఉండాలి, కంగారు పడకూడదు, హడావుడి చేయకూడదు, కూల్గా ఉండాలి. ఇక్కడ స్వీట్ ఫ్యాక్టరీ ఉండాలి, మనం మాట్లాడితే పంచదార కంటే తీయగా మాట్లాడగలగాలి. ఇక్కడ ప్రేమపూర్వకంగా లవ్ ఫ్యాక్టరీ ఉండాలి. అది చూపించాలి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అలాంటి వాడే ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, అలాంటి వాడే లీడర్ అవ్వగలడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దాని తర్వాత ప్యాషన్ అన్నాను. ఒక 2 పాయింట్స్ చెప్తాను. ఆ 2 పాయింట్స్ చెప్పి మనం ఆపేద్దాం. ఇప్పటికే 9 అయిపోయింది కాబట్టి. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ లో నాకు బాగా ఇష్టమైనటువంటి పాయింట్స్ కొన్ని మీకు చెప్దామని రాశాను. బట్ టైం మనకి లేదు కాబట్టి ఒక 2 చెప్పి మనం ముగించేద్దాం. లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. దాంట్లో ఒక 25 నేను తీసుకున్నాను, నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించి తీసుకున్నాను. అందులో ప్యాషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్ లో సార్, ప్యాషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్యాషన్ ఉండాలి లీడర్కి. ప్యాషన్ అంటే ఏంటి సార్? తాను నమ్మినటువంటి సిద్ధాంతం, తాను నమ్మినటువంటి గోల్, తాను అనుకున్నటువంటి స్థాయి, తాను చేసే పని ఏదైతే ఉందో ఎలా చేయాలి తెలుసా? ప్యాషన్ గా చేయాలి. ప్యాషన్ అంటే పిచ్చిగా చేయాలి, పిచ్చిగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇదే అనుకోవాలి. అది అనుకునేటప్పుడే 10 సార్లు కాదు, 100 సార్లు, 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అంతు చూడాలి అన్నట్టుగా పిచ్చిగా ప్రయత్నం చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాంటి వాడే లీడర్ అవుతాడు. అలాంటి ప్యాషన్ ఉండాలి లీడర్కి. ప్యాషన్ లేకపోతే లీడర్ అయ్యే అవకాశం లేదు. మనందరం గొప్ప స్పీకర్లు అవ్వాలనుకుంటున్నాం. సర్టిఫికేట్ రేపొద్దున శ్రీధర్ గారి చేతుల మీదుగా, రమేష్ పర్వతం గారి చేతుల మీదుగా తీసుకుంటారు రేపొద్దున అక్కడ మినర్వా హోటల్లో. దాని తర్వాత ఏంటి? ఇంటికి వచ్చిన తర్వాత 4 రోజులకి 4 క్లాసులు వింటాం, 4 క్లాసులు చెప్తాం, దాని తర్వాత వదిలేస్తాం. అది కాదు మై డియర్ ఫ్రెండ్స్. ట్రైనింగ్ అంటే అది కాదు. ట్రైనింగ్ అంటే రేపొద్దున ఆఫ్లైన్ అయిపోగానే సర్టిఫికేట్ తీసుకుని వచ్చేసిన తర్వాత అయిపోవడం కాదు ట్రైనింగ్ అంటే. ట్రైనింగ్ అంటే ఏంటో తెలుసా? ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్ అంటే ఏంటో. 5 సంవత్సరాలు ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకున్న రోజు నుంచి 5 సంవత్సరాలు నిరంతరంగా
నిరంతరంగా కనీసం రోజు సెషన్ చెప్పకపోయినా వారానికి 2 సెషన్లు వచ్చేలాగా మనం చెప్పగలిగినట్లయితే, బయటికి వెళ్ళి ఫ్రీగా కూడా మనం పిల్లలకి, గవర్నమెంట్ స్టూడెంట్స్ కి చెప్పగలిగినట్లయితే, ఆ టైంని మనం కేటాయించగలిగినట్లయితే, మన వర్క్ మనం చేస్తూనే ఈ ప్యాషన్ గా మనం ఎంచుకున్నటువంటి ట్రైనింగ్ కి 5 సంవత్సరాల పాటు మనం నిరంతరం కూడా కంటిన్యూస్ ప్రాసెస్ లో కనుక మనం ప్రయత్నం చేస్తే 100% మనం స్పీకర్ అవుతాం. అవలేమా? స్పీకర్ అంటే ట్రైనింగ్ 20 రోజులు తీసుకునగానే స్పీకర్ అయిపోం మై డియర్ ఫ్రెండ్స్. 5 సంవత్సరాలు కొన్ని వందల వేల సెషన్లు మనం చెప్పాలి. ఆ 5 సంవత్సరాల తర్వాత, వందల వేల సెషన్ల తర్వాత మనకి గుర్తింపు వస్తుంది ఇంత. ఆ గుర్తింపు ద్వారా వచ్చేటువంటి సెషన్ల ద్వారా మనం ట్రైనర్ అవుతాం, స్పీకర్ అవుతాం. లేకపోతే అంత ఈజీ కాదు. అదే ప్యాషన్. అది అయ్యేలాగా నిరంతరం ఎప్పుడైతే పిచ్చిగా మనం ప్రయత్నం చేస్తామో అది ప్యాషన్. అలాంటి ప్యాషన్ లీడర్కు ఉండాలి. అది లేకపోతే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు. రెసిలియన్స్, ఇది చెప్పి మనం ఆపేద్దాం. రెసిలియన్స్ అంటే ఏంటి? రెసిలియన్స్ అంటే ఏంటో తెలుసా? జీవితంలో ఎదురయ్యేటువంటి చిన్న కష్టం కావచ్చు, చిన్న చెడు కావచ్చు, ఏది జరిగినా కూడా అది జరిగిన తర్వాత ఆ టైంలో దాన్ని అలా ఆ బాధని కొంచెం భరించి నెక్స్ట్ మళ్ళీ పూర్వస్థాయికి మనం రావాలి. జీవితం అనేది చాలా 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 నేర్పుతూ ఉంటుంది. జీవితం చాలా నేర్పుతుంది. ఎన్నో కష్టాలు. అందరికీ కూడా జీవితం నల్లేరు మీద నడకలాగా ఉండదు. చాలా మందికి హడిల్స్ వస్తూ ఉంటాయి, రకరకాలు. ప్రతి సిచ్యువేషన్ కూడా చాలా క్రిటికల్ గా ఉంటుంది. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ ని కూడా మనం ఎదుర్కొని మళ్ళీ మనం పూర్వస్థాయికి రావడం, దాన్ని రెసిలియన్స్ అంటున్నాం. అర్థమైందా? మనకు ఎదురయ్యేటువంటి కష్టం కావచ్చు, చెడు కావచ్చు, ఏదైతే ఉందో దాని నుంచి కూడా మళ్ళీ మనం బౌన్స్ బ్యాక్ లాగా ఎప్పుడైతే మళ్ళీ వచ్చి పూర్వస్థాయికి వచ్చి మనం సంతోషంగా మళ్ళీ మనం ప్రయత్నం చేస్తామో, జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామో, అలాంటి రెసిలియన్స్ అనేది కూడా ఒక అద్భుతమైన లక్షణం. అది లీడర్కి కావాలి. ఇలాంటి ఎన్నో రకాల క్వాలిటీస్ తో కూడినటువంటి ఈ లీడర్షిప్ అనేది చాలా 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 అద్భుతమైనటువంటి టాపిక్ మై డియర్ ఫ్రెండ్స్. సార్ లాస్ట్ స్లైడ్ ఒకటి చూపించేసి ఆపి. కరేజ్ అనేటువంటి దాన్ని ఒకసారి ఒక పాయింట్ నేను చెప్పి ముగిస్తాను మై డియర్ ఫ్రెండ్స్. కరేజ్ అనేది కూడా కావాలి. కరేజ్ అంటే ఏంటి సార్? ధీరత్వం, ధైర్యం, సాహసం, బ్రేవ్నెస్ అంటాం. బ్రేవ్నెస్, కరేజ్, ఈ రెండు కావాలి. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరైనా నవ్వుతాడు, సంతోషంగా ఉన్నప్పుడు ఎవడన్నా నవ్వుతాడు. ఎస్ ఆర్ నో? పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఎవరైనా సాహసం చేస్తాడు. పరిస్థితులు క్లిష్టపరంగా ఉన్నప్పుడు, మన చేయి జారిపోతున్నప్పుడు కూడా ధైర్యాన్ని, సాహసాన్ని, ధీరత్వాన్ని ప్రదర్శించేటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ కరేజ్ కావాలి మై డియర్ ఫ్రెండ్స్ లీడర్కి. అది లేకపోతే వాళ్ళు లీడర్ గా ఎదిగే అవకాశం లేదు. లీడర్ క్వాలిటీస్ లో ప్రధానమైనటువంటి అద్భుతమైనటువంటి పాయింట్ అది. క్లిష్ట పరిస్థితుల్లో మీ భయాన్ని, మిమ్మల్ని నియంత్రించేటువంటి క్వాలిటీ, ఆ సామర్థ్యం ఏదైతే ఉందో అది కరేజ్. ఆ కరేజ్ కావాలి. అర్థమైందా? కాబట్టి లీడర్షిప్ క్వాలిటీ అంటే, లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మనం నేర్చుకుంటూ ఆచరిస్తూ ఉండాలి. అప్పుడు మనకు వస్తాయి. ఒకేసారి లీడర్షిప్ స్కిల్స్ మనం ఒక పాయింట్, ఒక సెషన్, ఒక గంట విన్నాం, మనకు వచ్చేసింది అనుకోవడానికి లేదు. లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకొని ఆచరించాలి. అప్పుడు మనం లీడర్ అవుతాం. అర్థమైందా? ఎస్, నేను నేర్చుకున్నాను, 10 మందికి లీడర్ అయ్యాను, ఇక నాకు అవసరం లేదు అంటే కుదరదు. 10 మందికి నువ్వు లీడర్ అయ్యావంటే 100 మందికి లీడర్షిప్ కి నీకు ప్రమోషన్ వస్తే మళ్ళీ నేర్చుకోవాలి. నేను 100 మందికి లీడర్ అయ్యాను, నాకు అవసరం లేదు, నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదంటే రేపొద్దున 1000 మందిని నువ్వు లీడ్ చేయాలంటే మళ్ళీ నేర్చుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నీ సంఖ్య పెరిగే కొద్దీ కూడా నువ్వు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. అదే లీడర్షిప్ క్వాలిటీ. అప్పుడు మాత్రమే దాన్ని నువ్వు హ్యాండిల్ చేయగలవు, లేకపోతే హ్యాండిల్ చేసే అవకాశం లేదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతమైనటువంటి లీడర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా లీడర్ అవ్వాలి అనేటువంటి ఆశని మీరు కలిగి ఉండాలని చెప్పేసి ఆశిస్తూ, ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే నీకు చూపిస్తుంది అవకాశానికి. మై డియర్ ఫ్రెండ్స్, ఆశ ఉండాలి. ఆశ లేకపోతే మనం
అద్భుతాలు క్రియేట్ చేయలేం. ఆశ అనేది మనకి నిరంతరం ఉండాలి. కాబట్టి ఆశని కలిగి ఉండి మీరందరూ కూడా గొప్ప లీడర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన శ్రీధర్ వీరమల్ల గారికి, రమేష్ పర్వతం గారికి, మెంటర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు ఇలాంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతసేపు మీరందరూ కూడా నా సెషన్ ని ఓపికగా విన్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాత్రం. థ్యాంక్ యూ ఏఎన్ఆర్ గారు. ఒక ప్రవాహం సార్. ఒక 60 నిమిషాల పాటు ఒక ప్రవాహంలా సాగింది సార్ మీ అద్భుతమైన సెషన్. నాయకుడు నాయకత్వ లక్షణాల గురించి ఎంత చక్కగా వివరించారు. ఒక్కొక్క దానికి మంచి మంచి ఎగ్జాంపుల్స్ తోటి, చక్కని ఉదాహరణలతో అసలు ఇక క్రిస్టల్ క్లియర్ అండి. ఎలా ఉండాలి, ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఏమిటి అనేది చాలా చాలా వండర్ఫుల్ గా సమరైజ్ చేశారు సార్. సార్ ఎవరైనా సమరైజ్ చేస్తారా క్విక్ గా? రమేష్ సార్. థ్యాంక్ యూ అండి ఏఎన్ఆర్ సార్ గారు. ఇప్పుడు మీరు చెప్పిన సెషన్ మా అందరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక లీడర్ అంటే ఏంటి, అసలు లీడర్ ఎలా ఉండాలి, ఆ లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఆ బెస్ట్ క్వాలిటీస్ ఏంటి, ఏ విధంగా ఉంటే మనం జీవితంలో లీడర్ అవుతాం, దానికోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి, మనం ఒక స్పీకర్ కావాలన్నా, ఒక ట్రైనర్ కావాలన్నా, ఒక లీడర్ కావాలన్నా అహర్నిశలు కష్టపడాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనం ఏదైనా సాధించగలమనే గొప్ప సందేశంతో ఇస్తూ మాకు ఇంత మంచి సెషన్ అందించినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది సెషన్. సార్ మనం ఇప్పుడు క్వశ్చన్ అండ్